అనేటువంటి దానిపైన కూడా ఇద్దరు నేతల మధ్యన ఇరువురు నేతల మధ్యన చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆమె పట్ల కూడా ఇటు తెలంగాణలో అదేవిధంగా అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన కూడా రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇటు షర్మిల వ్యవహారం కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల విషయం కావచ్చు, రేపు రాబోయేటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కావచ్చు పరస్పరం ఏ విధంగా సహాయ సహకారాలు అందించుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఇద్దరి మధ్యన బంధం మైత్రి అనేటువంటిది కొనసాగుతూ వస్తూ ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఇక్కడికి వచ్చారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకి సహకారం అందించారు. సో వారిద్దరి మధ్యన పరస్పర ఫ్రెండ్షిప్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ త్వరలో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా పరస్పరము ఒక పార్టీకి ఒక పార్టీ సహకరించుకోవాలి అనేటువంటి దానిపైన అయితే సుదీర్ఘంగా కులంకషంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే ఈ భేటీ ముగిసేటువంటి అవకాశం ఉంది. భేటీ ముగిసిన తర్వాత నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రత్యేక విమానంలో ఆయన తిరిగి ఆ ఏపీకి చేరుకోబోతా ఉన్నారు. నరసింహరావు, ఇప్పటికే నిన్న సోదరి షర్మిల కలిసిన గంటల వ్యవధిలోనే కేసీఆర్ని కూడా జగన్ కలుస్తుండడం విశేషం. అంటే దీన్ని ఎలా చూడాలి? దానికి ఏమన్నా ముడిపడి ఉందా లింక్? అలా కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో చాలామంది పరామర్శించలేదు అనే చర్చ ఉంది. రైట్, మనం చూడొచ్చు ఇటీవల ఫామ్ హౌస్లో జారి పడిపోయిన మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే యశోద ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. డిశ్చార్జ్ తర్వాత నందీనగర్ నివాసానికి కేసీఆర్ ఉంటున్నారు. అయితే ఈరోజు నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. కేసీఆర్ను సీఎం జగన్ పరామర్శించారు.